నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. భయ్యా సన్నీ యాదవ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ మీకు తెలిసే ఉంటారు. చాలా పాపులర్, అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆయన మీద ఒక కేసు నమోదైంది. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి. ఏం జరిగింది అసలు? ఆయననే కాదండి, అసలు డబ్బులు ఊరికనే ఎందుకు ఇస్తారు మనకు? ఇప్పుడు 100 రూపాయలు పెడితే ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఇచ్చేస్తారా? లక్షలు లక్షలు వచ్చేస్తాయా? అంటే వాళ్ళైతే అలానే చెప్తారు. అదే వాళ్ళు చెప్తారు ఊరికే. ఎందుకంటే వాళ్ళని అలా చెప్పమని చెప్పి ఆ యాప్ వాళ్ళు వీళ్ళకి ఇంత కొంచెం డబ్బు ముట్టబెడతారు. హ్మ్. డబ్బు ఆశ కోసం డబ్బు వచ్చేసింది కదా అని వీళ్ళు కూడా మాకిట్లా వచ్చింది, మాకిట్లా చేశాము, మేము అందుకే నేను ఈ విహారయాత్రలు, ఈ ప్రపంచ యాత్రలు ఈ డబ్బుతోనే చేస్తున్నాను. హ్మ్. మీరు కూడా నాకులాగా ప్రపంచ యాత్ర చేయొచ్చు, అన్ని దేశాలు తిరగచ్చు, ఇక్కడికెళ్ళొచ్చు అని వీళ్ళు చెప్తారు. హ్మ్. ఆ లోకల్ బాయ్ నాని వైజాగ్ అతను కూడా ఫిషరీస్ అంతా ఫిష్ చేసే అతను అవును. యాప్‌కి డబ్బులొచ్చాయి కదా! వాళ్ళు ఇంత చెప్తారండి. వాళ్ళు 1,00,000, 2,00,000 ఇస్తారు. హ్మ్. ఎంచుకుంటారు ముందు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారు ఆళ్ళు చెప్తే ఈళ్ళు వింటారు కదా! అని చెప్పి. సో, ఆళ్ళ దగ్గరికెళ్ళి 1,00,000, 2,00,000 ఇస్తారు ముందు వీళ్ళు డబ్బులు. ఓకే. అంతకన్నా తక్కువ చేయరు మళ్ళీ వీళ్ళు. హ్మ్. మినిమమ్ 2,00,000, 3,00,000 పైనే ఉండాలి. ఎందుకంటే వీడు చెప్పాడని 10 మంది డబ్బులు చేస్తారు. ఇన్వెస్ట్ అవును. చేస్తారు గదా! హ్మ్. సో, తర్వాత వీడికి సంబంధం లేదంటాడు. ఒరేయ్! నేనేం చేయలేదురా బాబు అంటారు వీళ్ళు. సో, మోసపోతామా, మోసపోమా అనేది నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. బట్ 90% ఛాన్స్ మోసపోవడమే బెట్టింగ్ యాపుల్లో. హ్మ్. ఫస్ట్ ఇస్తారండి. ఫస్ట్ 100 రూపాయలు పెట్టినప్పుడు 1000 వస్తాయి. 1000 పెట్టినప్పుడు 2000 వస్తాయి. రూ. 1,00,000 దాకా వస్తది. మనకు రూ. 1,00,000 వచ్చింది కదా అని ఆ 1,00,000ని కూడా 10,00,000 చేసుకోవాలనుకుంటాం. పెడతాం. అవును. ఆశ. మనిషికి ఆ! ఆశ ఎక్కువ గదా! పోతది. ఫస్ట్ 1,00,000 పెట్టినప్పుడు వస్తది. మళ్ళీ ఇంకో 1,00,000 పెట్టినప్పుడు పోతది. పోయినప్పుడు అబ్బా! ఇప్పుడు నాకు పోయిందే, పోయినప్పుడు ఇంకోటి చేయాలా? దాంట్లో మళ్ళీ చాలా యాప్స్ ఉంటాయి. ఆ బెట్టింగ్ గేమ్స్‌లో చాలా గేమ్స్ ఉంటాయి. హ్మ్. ఒక దగ్గరనే వచ్చినప్పుడు ఇంకో దగ్గర పెడతారు. ఇంకో దగ్గర పెట్టినప్పుడు ఎక్కువ వచ్చింది పెడతారు. ఇయన్నీ చాలా ఉంటాయన్నమాట. హ్మ్. అవి డబ్బులు వస్తాయి రాదా అని పక్కన పెడితే ప్రాణాలు మాత్రం ఉండవు. ఎందుకంటే ఇల్లంతా దోచిపెట్టేస్తావు అక్కడ. అవును. అప్పుల పాలైపోతావు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎవరిస్తారు నీకు? అర్థమవుతుందా? అవును. అర్థమైంది. సో, దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని మొన్నటి ఒక అబ్బాయి పాపం బెట్టింగ్ యాప్‌లో 18 ఏళ్ల కుర్రాడు, రాజమండ్రి కుర్రాడు చనిపోయాడు. హ్మ్. ఎవరి వల్ల అంటే వాడు ఇన్‌స్టాగ్రామ్‌లో అవన్నీ చూస్తే ఈ భయ్యా సన్నీ యాదవ్, ఈ లోకల్ బాయ్ నాని ఇలాంటి వీడియోలన్నీ చూసి వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌తో అన్నా నేను మీరు చెప్పినట్టే ఇన్‌స్టాల్ చేసుకున్నానన్నా నాకు వర్కౌట్ అవుతుందని వాడు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేయడం వాళ్ళకి. ఇవన్నిటి వల్ల ఎంత దిగజారిపోతున్నారంటే జనాలు ప్రాణాలే పోతున్నాయి. అసలు మనం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అవును. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మన సినిమాలకెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా ప్యాకెట్ల మీద కూడా రాసుంటారు కదా! అదేంటంటే ఆ వ్యసనం ఒకసారి తాగుతాం, 2 సార్లు తాగుతాం. మనకి ఎక్కేస్తే దాన్ని ఆపేస్తాం. అర్థమైందా? మనకి హెల్త్ హ్మ్. ఖరాబ్ అవుద్దని మనకు తెలిస్తే. బెట్టింగ్ యాప్ అలా కాదు. 24 అవర్స్ నిద్ర కూడా పోకుండా ఆడతారు. అవును. డబ్బులొస్తున్నాయి కదా అని. అవును. దాన్ని ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద పోలీస్ పంజా విసురుతోంది. హ్మ్. ఒరేయ్! మీ వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఇంక మిమ్మల్ని మేము సహించేది పట్టుకోకుండా లేదు. ఉండలేదు. అయిపోయింది. మీరు యూట్యూబర్‌లో ఏమి ఇన్‌ఫ్లుయెన్సర్‌లా వాళ్ళు? జనాల ప్రాణాలు తీయడానికి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అని చెప్పి ఫస్ట్ సజ్జనార్ గారు దాన్ని తీయడము, హ్మ్. రియాక్ట్ అవ్వడము, సజ్జనార్ గారికి ఓపెన్ చేయడంతోనే ఆ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వడము. హ్మ్. వెంటనే ఎప్పటినుంచో ఆ భయ్యా సన్నీ యాదవ్ మీద ఎప్పటినుంచో చూస్తున్నారనమాట. ఇది అవ్వాలి, 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 అవ్వాలి అని. హ్మ్. అలా భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు నమోదయ్యింది. అదే. సందీప్ అసలు పేరు. సన్నీ యాదవ్ గూడా గాదు. సందీప్ భయ్యా సన్నీ అలా సన్నీ యాదవ్. సందీప్ యాదవ్. హ్మ్. సో, వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడి ఉంటారు కొడుకుని ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే. అవును. నీ వల్ల ప్రాణాలు పోతున్నాయిగా. నువ్వు ఆపమన్నా ఆపావా? ఎంతమంది డబ్బులొస్తున్నాయి. చెప్పారు? డబ్బులొస్తాయిగా వాళ్ళకి. ఎ వాళ్ళెందుకు ఆపుతారు? ఎంతమంది చెప్పారు తెలుసా అండి ఆపమని? నీతో పాటు తిరిగే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గూడా అన్వేషణ. చెప్పాడు. అవును. ఒరేయ్! ఆపరా బాబు ప్రాణాలు పోతున్నాయిరా ఆపరా అంటే వాడి మీద తిరగబడ్డావు. హ్మ్. ఆ! ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఇస్తారు. నీ బుద్ధేమైంది? నువ్వెందుకు ప్రమోట్ చేస్తున్నావు? సారీ అండి నేను చేయలేనండి అని నెమ్మదిగా తిరస్కరించొచ్చు కదా! హ్మ్. డబ్బులకి కక్కుర్తిబడి హ్మ్. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి. లేకపోతే నువ్వు అదే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు కదా! మీకు అర్థమవుతుందా అండి? హ్మ్. సో, దీనివల్ల భయ్యా సన్నీ యాదవ్ మీద సజ్జనార్ గారు నమోదు చేయడంతో కేసయితే ఫైల్ అయింది. హ్మ్. సో, కేస్ ఫైల్ అయిన తర్వాత తను దొరకలేదంట 2, 3 రోజులు.
అరెస్ట్‌కి రంగం సిద్ధం చేశారు ఇప్పుడు. ఓకే. నేను ప్రపంచ యాత్రికుడిని, ఎవరైనా బండి మీద అమెరికా పోతారా అండి? అమెరికాకి అసలు రోడ్డు మార్గమే లేదు. కానీ ఆయన పోయాడని ఆ! చెప్పాడులెండి. ఎట్లా పోయాడు అసలు, నాకిప్పటికీ డౌట్‌గా ఉంది. హ్మ్. సరే నువ్వు షిప్‌లో ఇక్కడి నుంచి తీసుకొనెళ్ళి బండిని అక్కడ వెళ్ళి, ఎందుకంటే సప్త సముద్రాలు దాటితేనే హ్మ్. అమెరికా అని చాలామంది అంటారు అవును. కదా! అది మామూలు వాడుకలో భాష అదే అది. ఆయన షిప్‌లో ఆయన బైక్‌ని తాలూకా బైక్‌ని బైక్‌ని వేసుకొని ఈయన ఇక్కడి తీసుకొని నుంచి ఫ్లైట్‌లో వెళ్ళి, అదే టైంకి ఆ షిప్ ఏ టైంకైతే వస్తే ఆయన అక్కడి నుంచి ఫ్లైట్‌లో వెళ్ళి ఆ బండి తీసుకొని అక్కడి నుంచి సెక్యూరిటీ ద్వారా రోడ్డు మీదకొచ్చాడు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఇండియా నుంచి అమెరికాకి బండి మీద వెళ్తున్నావు అంటే నీకు ఎన్ని పర్మిషన్లు కావాలి? నీకు అది ఈజీగా అలౌ చేసేస్తారా అమెరికాలో? నువ్వు బండి మీద వచ్చేసాను హాయ్ అంటే? లేదు. వీసా ఎవడిచ్చాడు నీకు ముందు? అమెరికాకి వెళ్ళాలంటే నువ్వు వీసా ఇక్కడి నుంచి అప్లై చేసుకొని పోవాలి. హ్మ్. నువ్వు ఇక్కడ అమెరికాకి వెళ్ళడానికి నీ వీసా దొరికింది. కానీ నువ్వు బండి మీద వెళ్తావా, ఫ్లైట్ మీద వెళ్తావా అని వాళ్ళకి చెప్పాలిగా ముందు. అవును. ఎట్లిచ్చారు నీకు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లేదురా బాబు అని అంటారుగా వీసా వాళ్ళు. నువ్వు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోమ్మా, కావాలంటే నీ బండిని మేము ట్రాన్స్‌పోర్ట్ చేస్తాము. దానికి ఇంత ఖర్చు అవుతుంది. నువ్వు అక్కడి నుంచి మా అమెరికా అంతా చూడు. బికాజ్ నువ్వు వెళ్ళేది విజిటింగ్ వీసానే, ప్రపంచ యాత్రికుడిగా వెళ్తున్నావు. హ్మ్. నేను ఇండియా నుంచి నడుచుకుంటూ వస్తాను కాలిబాటలో, సముద్రంలో ఈదుకుంటూ వస్తానంటే ఎవడు పర్మిషన్లు ఇవ్వడు. ఆ లాజిక్ కూడా అతనికి తెలీదంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంటే బేసికల్లీ. తెలియకపోవడం కాదు. తప్పు చేశారు. కానీ దాన్ని ఎవరైనా క్వెషన్ చేస్తే రివర్స్‌లో వాళ్ళ మీద పడ్డామనమాట. నా ఖచ్చితంగా. అన్వేషణ మీద లిటరల్లీ 6 మంత్స్ బ్యాక్ నుంచి, 1 ఇయర్ బ్యాక్ నుంచి గొడవలు అవుతూనే ట్రోల్ ఉన్నాయి. అవుతూనే ఉన్నాయి. చాలా అంటే అవును. చాలా. అవును. ఆయన్ని ఈయన తిట్టడం, ఈయన ఆయన తిట్టడం. అవును. ఈవెన్ నా అన్వేషణ కూడా సజ్జనార్‌తో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాట్లాడారు. చెప్పారు సార్, నా ఎర్నింగ్స్ ఇదండి. ఒక హ్మ్. ఛానల్‌లో 9 లక్షలు వస్తది. ఇంకో ఛానల్‌లో 3 లక్షలు వస్తది. 12 లక్షలు నాకు వస్తున్నాయి. సో, నా ఛానల్‌లో ఇది నేను దాని మీద బతుకుతున్నాను. దాని మీద నేను ఏదో హ్యాపీగానే ఉన్నాను నేను. నాకు ఆ యాప్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎతకండి, హ్మ్. నేను ఎక్కడైనా ప్రమోట్ చేసుంటే చూపించండి అని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. అవును. ఆపండి అని ఒకసారి చెప్పినప్పుడు మీరు ఆపట్ల. హ్మ్. ఇంకా అరెస్ట్. ఒక్కసారి లోపలికెళ్తే అలాంటి వాళ్ళ ప్రాణాలు పోతున్నారు అంటే పరోక్షంగా నువ్వే కారణం కాబట్టి అంతే. నిన్ను లోపల ఎంతవరకు వేస్తారో అంత శిక్ష వేయాలి. హ్మ్. ఇప్పటికైనా వాడికి బుద్ధొచ్చిందో లేదో నాకు ఇంకా తెలియట్లేదు. అదే. చూడాలి. ఇంకా ఆయన వల్ల ఆయన అరెస్ట్ అనేది మిగతా ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి గూడా ఒక గుణపాఠం అవ్వాలి ఖచ్చితంగా. గుణపాఠం అయితేనే ప్రాణాలనేవి నిలబడతాయి. హ్మ్. అలాంటి వ్యసనాల యాపుల్ని వీళ్ళు ప్రమోట్ చెయ్యరు. ఎందుకు ప్రమోట్ చేయాలి? అంటే ఆ ప్రమోషన్‌లు గూడా ఎంత డిఫరెంట్‌గా ఉంటాయంటే ఒకడొస్తాడు. డబ్బులు పట్టుకొని ఇలా రోడ్డు మీద విసిరేస్తాడు. అవును. ఆ! అలా డబ్బులు బెడ్ మీద విసిరేసి డబ్బుల మీద ఆ! పడుకుంటారు. ₹500 నోట్లు ఇన్నిన్ని ఉంటాయి. దాని మీద పడుకుంటారు. అంటే సినిమాల్లో బెట్టింగుల్లో. ఏదో డాన్స్ లాగా ఇలా విసిరేయడము, అలా బిల్డప్ ఇవ్వడము, అవన్నీ చూసి పాపం సిటీలో ఉండే వాళ్ళకైతే అన్నీ తెలుసు అది ఫేక్ అని. కానీ పల్లెటూర్లలో ఉండే పిల్లలకి అదంతా నిజమే అనుకోని వాటి బారిన పడి చనిపోతున్నారు గదా! అప్పుల పాలైపోతున్నారండి. ఇంట్లో ఉండే హ్మ్. బంగారం తాకట్టు పెట్టేస్తారు ఆ వ్యసనానికి. అది వ్యసనం కాదది. దాన్ని ఏమంటారంటే అదొక దరిద్రగొట్టు అలవాటులాగా అయిపోద్దనమాట అంటే జనాలకి. పట్టి పీడించేస్తూ ఉంటదది అంటే ఇంక మనుషుల్ని. మనిషి అమ్మ, నాన్న ఏం అక్కర్లా. దాంట్లో డబ్బులొచ్చేస్తున్నాయి. ఇంట్లో వాళ్ళని గూడా వీళ్ళు చెప్పేస్తారనమాట. ఇదిగో డబ్బులు ఇంతొస్తున్నాయి. ఇదిగో అని. పాపం పిచ్చోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు? హ్మ్. సరే నాయన ఇంకొంచెం పెడదామా అని పొలం తాకట్టు పెట్టిస్తారు. ఊర్లో వాళ్ళకేం తెలుస్తదండి? తెలీదు. అదే కదా ప్రాబ్లమ్. వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. హ్మ్. ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా కొడుకే కదా చెప్తున్నాడు. కొడుకు డబ్బులొస్తున్నాయి కదా! అని ప్రూఫ్ కనిపిస్తది కదా ముందు. హ్మ్. సో, పెట్టేస్తారు. దానివల్ల కుటుంబము పరువు పోతుంది. వీళ్ళు బతకరు. చేతులు కాళ్ళకి హక్కులు పట్టుకోవడం అంటే దేనికండి? మరి అంతే ఇంకేం చేయలేం. ఉంటుంది. సో, ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి సంజనా గారు తీసుకున్న నిర్ణయము, దానికి పోలీస్ శాఖ వారు స్పందించడము, వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేయడము, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకెవ్వరు అలాంటి ప్రమోట్ చేసే యాప్స్‌ని తీసుకోవద్దు. ప్రమోట్ చెయ్యొద్దు. హ్మ్. ఇద్దరు చేయొద్దు. ఓకే. ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఆపితే బావుంటుంది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.